వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. దుర్గం చెరువు నిర్మాణ బాధ్యతలను ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. టీటీడీ లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్న నిందితులను పట్టించిన కరాటే కళ్యాణి. ఆదిపట్నం వండర్లా వద్ద సంఘటన. లంగరౌజ్లో హోంగార్డ్ పై రాళ్లతో యువకుల దాడి. తాజాగా సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో వైరల్. మధ్యప్రదేశ్లో బస్సులు ఢీకొన్న ట్రక్కు. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్లోని దుర్గం చెరువు నిర్వహణ బాధ్యతలను హైడ్రా పూర్తి స్థాయిలో స్వీకరిస్తుందని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్రపుడెక్కల వల్ల చెరువు నీరు కలుషితమై పర్యాటక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. దీని కారణంగా ఇక్కడ పర్యాటక బోటు నడపడం అసాధ్యంగా మారిందని చెప్పారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా జీహెచ్ఎంసీ జలమండలి, నీటిపారుదల శాఖ రహేజా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న 2 నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆదిపట్ల వండర్లా వద్ద నిందితులు ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సాయంతో కళ్యాణి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కళ్యాణి పైకి దూసుకొచ్చి ఆమె చున్నీ లాగి ఆమెను తోసివేసినట్టుగా సమాచారం. ఆ వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కరాటే కళ్యాణితో పాటు ఆమె కొడుకు పైన జరిగిన దాడి గురించి ఆమె సోషల్ మీడియాలో పట్టిన లైవ్ పోస్ట్ వైరల్ గా మారింది. రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా మొత్తం నన్ను కూడా హైదరాబాద్ లంగరౌజ్ పరిధిలో బాగ్దాద్ కాలనీలో హోంగార్డ్ ఆలింపై 2 యువకులు దాడికి పాల్పడ్డారు. గొడవ పడుతున్న యువకులు విడిపించేందుకు హోంగార్డ్ ఆలిం వెళ్లారు. ఈ క్రమంలో ఆ యువకులు అతనిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రాయి తగలడంతో హోంగార్డ్ ఆలింకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న ట్రక్కుకు కూడలిలో బస్సు అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదం తీవ్రతకు బస్సు రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న 2 సహా 12 మందికి గాయాలయ్యాయి.
ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించనున్న విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వివిధ విభాగాల అధికారులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరంజని స్వామి ఆదేశించారు. అనువంశిక ధర్మకర్త తీదిదే నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే వారికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు, దాతలకు అంతరాలయ దర్శనాలు కల్పించే విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని అని చెప్పారు. ఈ మేరకు అధికారులతో కలిసి స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాల్లో చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్ నమస్తే సార్. లాస్ట్ ఇయర్ చంద్రబాబు 40 బస్సులు పెట్టాము. ఇన్నోవా కార్స్ 15 పెట్టారు సార్. అలాగే టోయింగ్ వెహికల్స్ 4 పెట్టారు సార్. ఇది కూడా ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి బస్ క్లోజింగ్ 11 o'clock సార్. సుమారు మొత్తానికి కూడా మనం 20 hours 496 టికెట్స్ అయ్యాయి సార్. అలాగే 1000 రూపీస్ టికెట్స్ 17,800 అయ్యాయి సార్. 300 రూపీస్ టికెట్స్ 23,086 అయ్యాయి సార్. టోటల్గా అధికారులందరికీ స్వాగతం. Sir, today we have organized for this preparatory meeting as per your direction, sir. The Chandraosan Festival for 2026 is scheduled on 20th of April, sir. మనం దాదాపు 3 నెలలు సమయం ఉన్నాయి సార్. ఈ సమయంలో మనం కావాల్సిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ ముందుగా చేపట్టడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ సమావేశంలో ముందుగా టెంపుల్ వర్క్ ని గత చంద్రోత్సవంలో చేపట్టిన ఏర్పాట్లు ఏంటి దాని గురించి వివరించమని చెప్పడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఈ సంవత్సరం సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు సార్. అదేవిధంగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనము ఏ విధంగా మనము లెసన్స్ నేర్చుకోవచ్చు, ఎటువంటి తప్పులు జరిగినాయి, వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేది కూడా సబ్సిక్వెంట్ గా చర్చించడం జరుగుతుంది సార్. సో ఈరోజు గారు మాట్లాడాక సిపి గారు వివరణ ఇస్తారు సార్. తర్వాత ఫ్రమ్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో అబ్జర్వేషన్స్ ఆఫ్ అదర్స్ మనం ప్రెసెంట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ మీదుగా వీ విల్ ప్రిపేర్ అండ్ minutes sir, and then we will give specific directions ఎవరు ఏ పని మనము ఈ రాబోయే కాలంలో కంప్లీట్ చేసుకోవాలని చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విశాఖ గురుద్వారా జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. నగర మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కూటమి ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించకపోగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 పథకాలను విస్మరించారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్ వంటి పథకాలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడులకు దిగుతుందని ఆరోపించారు. ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన చూస్తే ఏ విధంగా ఉందంటే, పాతకాలంలో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడని. ఎందుకైనా ఆడలేకపోయావంటే మధ్యలో కొట్టేవాడు సరిగా కొట్టలేదు, అందువల్ల నేను ఆడలేకపోయాను అన్నాడట. ఆ విధంగా ఉంది ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి పాలన అని చెప్పడానికి మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారు, కళ్ళబొల్లి మాటలు చెప్పారు, ప్రజలు నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకొని గాలికి ఎగిరిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రజలకి.
ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అమ్మఒడికి ఏదో పేరు మార్చి తల్లికి వందనం అన్నారు, దాన్ని వేసేటువంటి పరిస్థితి లేదు. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. రైతులకి భరోసా అన్నారు, సుమారు 40,000 వేయాల్సిన 2 ఏళ్లలో వేయాల్సినటువంటి అమౌంట్ 8,000 మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఎడు తీసుకువెళ్తారు. అనేకమైన హామీలు ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి గ్యాస్ కొట్టారు. మరి ఈ రోజు ఆ 3 సిలిండర్లో 1 సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ అయితే పూర్తిగా చెట్టెక్కేసింది. 8 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే, పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గద్దె దిగండి, పరిపాలన మాకు అప్పచెప్పండి, మేము అన్ని సరిదిద్దుతాం. అంతేగాని ఈ విధంగా ప్రజలకి, పేదలకి, విద్యార్థులకి, రైతులకి, మహిళలకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి మేము గట్టిగా చెప్తూ, మీకు చేత కాకపోతే మీరు పక్కు తప్పుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిపాలన చేసి చూపిస్తారు. పైగా మీరు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా మీరు మీ సొంత పేపర్లో, మీ ఎల్లో మీడియాలో రాయిస్తున్నారు. అంటే ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి అవసరం లేదు అన్నట్టుగా రాయిస్తా ఉన్నారు. అంటే మరి దేనికి మీరు ఆ మాట ఇచ్చారు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 19 నెలలు అయిన తర్వాత సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. వారం కూడా అప్పులు చేస్తా ఉన్నారు. ఆ సొమ్ము అంతా ఎటు వెళ్తోంది? ఎవరి జోబుల్లోకి వెళ్తోంది? ఎవరికి మీరు చేసిన న్యాయం ఉంది? ఏదీ లేదని చెప్పి ఈ రోజు ప్రజల తరఫున మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. మేము చూస్తూ ఊరుకోము. మీరు చేత కాకపోతే మీరు తప్పుకొని మేము చేసి చూపిస్తాం, అంతే తప్ప ఇలాగా అబద్దాలు చెప్పి రాజకీయం చేయాలని చూస్తే మాత్రం మేము ప్రజల తరఫున మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గం చెరువు నిర్మాణ బాధ్యతలను ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. టీటీడీ లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్న నిందితులను పట్టించిన కరాటే కళ్యాణి. ఆదిపట్నం వండర్లా వద్ద సంఘటన. లంగర్ హౌస్ లో హోంగార్డ్ పై రాళ్లతో యువకుల దాడి. తాజాగా సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో వైరల్. మధ్యప్రదేశ్ లో బస్సులు ఢీకొన్న ట్రక్కు. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.